హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఈరోజు అమ్మవారి 16 రోజుల పండుగ అండి. ఎల్లమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లిది. మొన్న కళ్యాణం చేశాం కదా, వీడియోస్ పెట్టే కదా, చూసారు కదా. ఈరోజు అయితే 16 రోజుల పండుగ. ఎట్లా చేస్తున్నాం ఏంటో చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా పిండి వంటలు అయితే ఇంట్లో అన్నీ వండేసామండి అమ్మవారి కోసం. గారెలు, పూర్ణాలు, అవి పొంగడాలు, పరవన్నం చేసామండి. ఇంకా స్వీట్లు, కాయలు అయితే నిన్నే తీసుకొచ్చేసాడు బావనందుగా వెళ్ళి. ఇంక ఈ పువ్వులు కూడా తీసుకొచ్చాడండి నిన్నే. ఇంకా అత్తయ్య నేను కలిపి అల్లేసాము వాటిని. అయితే ఇప్పుడు లోన గుడి తలుపులు అయితే తీసి మనం పూజ అయితే చేసుకోవాలి అమ్మవారికి. మనం తెచ్చినవన్నీ ఉంటాయి కదండి, కాయలు అయితే ఇచ్చారని చెప్పాను కదా, అవన్నీ ఒక ఇస్తరాకు వేసుకొని ఇస్తరాకు మీద అయితే కాయలు, పువ్వు అవి ఉంటాయి కదండి, వక్కలు అవి పెట్టుకోవాలి తాంబూలం. ఇంకా సేమ్ ఎల్లమ్మ తల్లికి ఎట్లా అయితే పెడతామో అన్నీ, ఎల్లమ్మ తల్లికి అయితే పూర్ణాలు కానీ గారెలు కానీ 5 పెడతామండి. ఉప్పలమ్మ తల్లికి అయితే 4. ఇట్లానే ఇద్దరు దేవుళ్ళకి పెట్టాలండి కంపల్సరీ. ఇంకా అమ్మవారికి కూడా అయితే ఇంకా విస్తరాకు వేసుకొని సర్దేస్తున్నాను. అగోండి మా ఎల్లమ్మ తల్లి ఎంత బాగుంది చూడండి. అయితే మనం బాగా పసుపు కుంకుమ అయితే వేయాలంటండి లోన. ఫస్ట్లో అయితే మాకు తెలియదు ఆ సంగతి, అసలు గుడి తలుపులు కూడా తీసేవాళ్ళం కాదు. ఇంకా పైన ఉన్నాయి కదండి శివుడు ఇట్లా పాము, ఇంకా దానికి వేసేవాళ్ళం. బయట తలుపులు వేస్తుంటే అక్కడ పోతురాజు దగ్గర దీపం అయితే పెట్టేవాళ్ళం. తెలియదండి అసలు, మాకు అర్థం కాలేదు. అయితే అందరూ కూడా తలుపులు తీయకూడదు అని చెప్పేవారు. వెళ్ళమనుకున్న కానీ ఎవరికైనా ఉన్నోళ్ళు కూడా అడిగితే. అయితే మేము పంతులు గారికి అసలు ఆయన మా పూజ చేసిన ఐకాన్ని కనుక్కుంటే పోయేది. మేమేంటంటే ఇంక అందరికీ ఉన్నారు కదా, ఇంక అందరిది ఒకటే కదా అని మేము అనుకున్నాము. కానీ మేము చేసిన తప్పు అదేనండి అసలు. ఇంకా అందరూ తీయద్దు అంటున్నారు కదా, తీయకూడదేమని చెప్పి తీసేవాళ్ళం కాదండి అసలు. అయితే ఇంక అట్లానే అయిపోయింది. 11 నెలలు గడిచిపోయినాయి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి దీపం కూడా పెట్టేస్తానండి. ఊదుబస్తీలు అయితే ఎగిరిస్తున్నాను. అట్లా 11 నెలలు అయిపోయిందండి. 11 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రెండో కొలుపు పెట్టుకోవాలి కదా, రెండో కొలుపు అయితే పెట్టుకున్నాము. పెట్టుకున్నప్పుడు వాళ్ళు వస్తారు కదండి ఇంకా అయ్యగారులు పూజ చేయడానికి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అయితే తీశాడు ఆయన, అయ్యగారు అయితే తీశారండి తలుపులు తీసి ఏంటి ఏం లేదు, మీకు పుట్టమట్టి పెరగలేదు అసలు, మీరు పూజ చేశారా లేదా అని అడిగాడు ఆయన. ఇంకా ఉప్పలమ్మ తల్లికి కూడా దీపం పెట్టేసుకున్నానండి. అయితే అయ్యగారు తలుపులు తీసి అడిగాడు, అసలు మీరు పూజ చేశారా లేదా, అసలు లోన పుట్టమట్టే పెరగలేదు అసలు అని చెప్పి. నిజంగా 11 నెలలు అంత వారానికి 3 సార్లు చేసేవాళ్ళం అండి. మంగళవారం, ఆదివారం, శుక్రవారం చేసేవాళ్ళం. చేసాం కదా, అదేంటి అట్లా అంటున్నారంటే, మరి ఏంటి లోన పుట్టమట్టి పెరగలేదు కదా, అసలు మీరు పసుపు కుంకుమ వేసారా, లోన పసుపు కుంకుమ వేయాలి బాగా అంటే, లేదు బాబాయ్ మేము అంటే తలుపులు తీయకూడదని చెప్పారు బాబాయ్, అందుకని చెప్పి మేము తలుపులు తీయలేదు, భయం వేసి ఒకళ్ళు మళ్ళీ తలుపులు తీస్తే ఏమన్నా ఇద్దా అని చెప్పి అంటే, ఎవరు మీకు చెప్పింది అట్లా చేయకూడదు, ఎప్పుడైనా సరే తలుపులు తీసి పూజ చేయాలి ఎప్పుడైనా. శుక్రవారం మటుకు తలుపు తీయకూడదు, మంగళవారం, ఆదివారం మటుకు తలుపు తీసి ఇంకా లోన్ బాగా పసుపు కుంకుమ వేసి సాంబ్రాణి అయిన అమ్మవారికి చక్క మల్లెపూలు అవి పెట్టి అట్లా చేయకూడదు, తప్పు అని చెప్పారు. అయితే మేము పత్తి మిరపతోటలు కూడా వేస్తాం కదండి. నిజంగానే అమ్మవారు పెట్టినాక మంచిగా పంటలు పండుతాయని ఎంతో ఆశపడ్డాము. ఎందువల్ల నిజంగా అందువల్లనేమో పంటలు కూడా పండలేదండి మాకు ఆ సంవత్సరం. పత్తి అయితే మొత్తం పుచ్చొచ్చేసింది, మిరపకాయలు అయితే మొత్తం తాలుగా అయిందండి. నిజంగా చాలా బాధ అనిపించింది. 11 నెలలు పూజ చేసాం, అసలు ఏంటి అంత వృధా, అసలు ఎవరో మాటలు నీ తెలియక చేసాం అసలు అని చెప్పి. ఇంకా ఆ రోజైతే ఆ బాబాయ్ అట్లా చెప్పినప్పుడు చాలా ఏడుపు వచ్చేసిందండి. అంతమంది ఉన్నా కూడా అసలు నా ఏడుపు కంట్రోల్ అవ్వలేదు. ఎందుకంటే 11 నెలలు అంత నిష్టగా చేసింది నేనే అసలు. కంపల్సరీ చేసేదాన్నండి. ఒక్క నెలసరి వచ్చినప్పుడు మట్టుకు ఇంకా గుళ్ళు మూసేసేవాళ్ళం. ఆ 5 days మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ చేసేవాళ్ళండి. 11 నెలలు చేశాను కదా, అసలు ఏంటి 11 నెలలు చేసింది అంతా వృధా అయిపోయిందా అని చాలా బాధ అనిపించింది. ఇంకా మన చుట్టూ ఉండే అమ్మలక్కలు ఉంటారు కదండి, వాళ్ళ సంగతి తెలిసిందేగా, ఎంత అంటే అంత మాట్లాడతారు. అదే మాటలు అప్పుడు అన్నారు, తీయకూడదు, ఎట్లా తీస్తారు తలుపులని ఒకసారి మేము తీస్తే. అదే జనం అదే మళ్ళీ అన్నారండి, తలుపులు తీయకుండా ఎట్లా చేస్తారండి, తలుపులు తీయకుండా ఎట్లా చేస్తారు పూజ అని చెప్పి. నిజంగా అండి చాలా బాధ అనిపించింది. అసలు అంత శ్రద్ధగా చేశాను పూజ, నా పూజ అంతా విఫలం అయిపోయిందా నిజంగా, నేను ఇన్ని రోజులు చేసిందంతా అని చెప్పి. ఇంకా లోన్ బంతిపూలు ఉంటే అవి కూడా వేస్తానండి, చక్కగా గుళ్ళు నిండా బాగుంటుంది అని చెప్పి విడిపూలు ఉంటే. ఇంకా ఆయన అప్పుడు చెప్పాడు ఆ బాయ్ గారు, నేను చెప్పిందే వినండి, ఎవరు చెప్పింది కాదని చెప్పి. అమ్మవారికి కోళ్ళు కోస్తాం కదండి 16 రోజుల పండుగకి, ఇంకా కోళ్ళు అయితే తీసుకొచ్చేసాం. వాటి మీద కొంచెం పసుపు కుంకుమ అయితే వేసాము ఇట్లాగా.
ఇంకా అవి రెడీగా ఉన్నాయి. ఇంకా మా పూజ అయితే ఇంకా అవుతుంది కదా, మావయ్య వాళ్ళు రావాలి దండం పెట్టుకోవడానికి, ఇంకా అందుకని వెయిట్ చేస్తున్నాం. ఇంకా చెప్పాను కదండి అయ్యగారు, ఇంకా ఆయన చెప్పాడు, నా మాటే వినండి, ఎవరి మాట వినద్దు, మీరు నేను చెప్పినట్టు చేయండి, మీకు పంటలు పండితే చక్కగా మీకు మంచిగా ఉంటుంది, ఒంట్లో కానీ దేనికైనా మీకు మంచిగా ఉంటుంది అని చెప్పాడండి. ఇంకా నేను అప్పుడే డిసైడ్ అయ్యా, అసలు ఈ అమ్మలక్కల మాటలు అసలు వినకూడదని చెప్పి. అప్పుడు చెప్పిన వాళ్ళు అంతలోపే మాట మార్చేశారు. మళ్ళీ ఇంతలోపు ఏం చేశారని ప్రశ్నలు అడగడం అందరి ముందు. నిజంగా ఆ రోజు చాలా బాధ అనిపించిందండి నాకు, అందరి ముందు అట్లా అడిగేసరికి ఒకసారి. ఇంక అప్పటి నుంచి ఇంకా చెప్పాను కదండి, అయ్యగారు చెప్పినట్టు చేశాను. మంగళవారం, ఆదివారం, శుక్రవారం చేసేదాన్ని అండి. మంగళవారం, ఆదివారం మటుకు తలుపులు తీసి చేసేదాన్ని. ఇంకా బాబాయ్ చెప్పాడు, పసుపు కుంకుమ సాంబ్రాణి బాగా ఉండాలమ్మ అమ్మవారికి అని చేతి ఇంకా అట్లా అప్పటి నుంచి నేను అట్లానే చేశానండి. ఇంకా బాబాయ్ చెప్పినట్టే చెప్పాను. అత్తయ్యగా కూడా అమ్మవారు వస్తారండి, వారంలో 2 సార్లు కానీ ఒకసారి కానీ అమ్మవారు వస్తారు, ఎల్లమ్మ తల్లి. ఇంకా ఆమె సంతోషం అనిపించినా, లేకపోతే కొంచెం ఏమైనా సాంబ్రాణి ఏమైనా తక్కువైనా అమ్మ కూడా ఒంటి మీదకి వచ్చి చెప్పేది, సంతోషంగా నాకు సంతోషం కోసం వచ్చాను, బాగా చేశారని చెప్పి. నిజంగా నా బాబాయ్ చెప్పినట్టు చేసామండి మేము. పంటలు కూడా నిజంగా అనుకోని విధంగా పండాయండి పంటలు. కాకపోతే ఏంటంటే రేట్ లేదు. అసలు పంటలు పండాయని సంతోషించాలో, రేట్ లేదని బాధపడాలో కూడా అర్థం కాలేదు మాకు. అసలు నిజంగా బాబాయ్ చెప్పినట్టు చేస్తే నిజంగా పంట పండిందండి మాకు. ఒంట్లో కూడా అందరికీ బాగానే ఉంది. అమ్మ దయ వల్ల ఏం కాలేదు ఎవరికి. పిల్లలను కూడా చల్లగా చూసిద్దా అమ్మ. మేము అప్పటి నుంచి మనుషుల్ని నమ్మడం మానేసి దేవుళ్ళనే నమ్ముతున్నామండి. నిజంగా మనుషులను నమ్మకూడదు, విశ్వాసం ఉండదు వాళ్ళకి. ఇంక ఇక్కడ వచ్చేసి మావయ్య వేయడం అయిపోయింది. ఇంకా అత్తయ్య కూడా లోన పసుపు కుంకుమ అయితే వేసేస్తున్నారు. ఇంకా ఆమెకు వస్తుంది కదండి, అదే భయం, అందుకని ఇంకా వాళ్ళ వెనకాతలో ఉంటున్నారు, మళ్ళీ పడిపోద్దని చెప్పి.
చికెన్ కర్రీ కూడా వండుతున్నానండి. ఇంకా అమ్మవారికి అన్నం కూర అయితే అక్కడ వండి పెట్టాలి, ఇస్త్రాకులో పెట్టి మంచి ఇల్లు అవి. అందుకని చెప్పి కూర కూడా చేసేస్తున్నాను. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆ ఎల్లమ్మ తల్లి మీ మీద కూడా ఉండాలని దయ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి అందరినీ చల్లగా చూడమ్మా, నీ ఆశీస్సులు ఉంటే ఏదైనా జరుగుద్ది.